నిన్న 'భాగ్య 4' సినిమా చూసి వాంతులు విరోచనాలతో సఫర్ అయ్యాక ఈ రోజు 'లిటిల్ హార్ట్స్' చూడటం చాలా రిలీఫ్ గా అనిపించింది. దాదాపుగా సినిమా అంతా నవ్వుతూనే ఉన్నాను. ఇందులో స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా సింపుల్ గా ఎన్నోసార్లు చూసినట్టే ఉంటాయి. కానీ లీడ్ పేరు మధ్య కెమిస్ట్రీ గానీ, కమెడిక్ గ్యాగ్స్ గానీ, నాస్టాలజిక్ ఫ్యాక్టర్ గానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ్ తన విటీ రైటింగ్ తో సినిమాని త్రూ అవుట్ ఎంటర్టైనింగ్ గా నడిపించాడు. జియో రాకముందు యూత్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదనేది కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఆ కోచింగ్ సెంటర్లు, పానీపూరి బండ్లు, ఆ ఫేస్బుక్ వాడకం అన్ని భలే అనిపిస్తాయి. అఖిల్ ద పవర్ ఆఫ్ జువాగా మౌలి చాలా బాగా చేశాడు. తన క్యారెక్టర్ చాలా రిలేటబుల్ గా ఉంటది. తన కామెడీ టైమింగ్ గానీ, ఎక్స్ప్రెషన్స్ గానీ అన్ని ఎఫర్ట్లెస్ గా అనిపించాయి. కాత్యాయనిగా శివాని నగరం కూడా ఆకట్టుకుంది. తన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. తనకి మౌలికి మధ్య కెమిస్ట్రీ చాలా జెన్యున్ గా అనిపిస్తది. ఇక సినిమాలో షో స్టీలర్ అంటే జయకృష్ణనే. చాలా నేచురల్ గా చేశాడు. తన పంచులు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ఫాదర్ క్యారెక్టర్ లో చాలా కాలం తర్వాత రాజీవ్ కనకాల గారికి షైన్ అయ్యే అవకాశం దక్కింది. పర్ఫార్మెన్స్ తో పాటు టెక్నికల్ గా కూడా సినిమా సాలిడ్ గానే ఉంది. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ అన్ని చక్కగా కుదిరాయి. అయితే ఈ సినిమాలో ఉన్న మైనస్ ఒకటే, ఎమోషనల్ డెప్త్ పెద్దగా ఏమీ లేకపోవడం. అది కూడా తోడై ఉంటే కొత్త బంగారు లోకంలో చాలా కాలం గుర్తుపెట్టుకునే సినిమా అయ్యేది. ఇది ఒక్కటి పక్కన పెట్టేస్తే ఇట్స్ హైలీ ఎంటర్టైనింగ్ మూవీ.